gone. Fella stopped me on the street last night, said everything's alright. Hello guys, welcome back to my channel Mayuto Matlu and bonjour from Paris. Introduction తోనే అర్థమైపోయి ఉంటుంది కదా, we are in Paris, the dream destination of Europe. Finally కోపహాగన్ నుంచి ఆమ్స్టర్డామ్ నుంచి పారిస్ వచ్చేసాం. ఇక్కడ మనం 4 nights ఉండబోతున్నాము. నిన్న నైట్ కాదు, నిన్న ఈవినింగ్ అరౌండ్ 7:30కి ఏమో వచ్చినట్టున్నాం ఇక్కడికి. బస్ తీసుకున్నాం మేము ఆమ్స్టర్డామ్ నుంచి ఇక్కడికి. అది నేను రీల్ అసలు షూట్ చేయలేదు, బ్లాగ్ అసలు షూట్ చేయలేదు, బట్ షార్ట్స్ వస్తాయి. ట్రైన్ ఇలా తీసుకున్నాము, మా 8 hours జర్నీ ఎలా వెళ్ళింది అని చెప్పేసి. ఇట్ వాస్ క్వైట్ సింపుల్. సో యా, ఈ వీడియోకి ఇంట్రడక్షన్ ఎక్కువ లాగ్ చేయకుండా నేను మీకు ప్యారిస్ బ్యూటీని చూపిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ వాచింగ్ ఇట్. నిన్న రాత్రి మేము ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. నిన్న నాకు యాక్చువల్లీ ఐఫిల్ టవర్ పైకి ఎక్కడానికి కూడా ఉండే, బట్ అది కూడా క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే మా బస్ లేట్ అయింది. సో దాన్ని పోస్ట్పోన్ చేసి రేపు పెట్టుకున్నాను. సో యా, అదంతా మీరు చూడబోతున్నారు. ఇప్పటి వరకు నేను ప్యారిస్ చూడలేదు. సో రూమ్ టూర్ అదంతా నేను ఎలాగో షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఒక చిన్న యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ప్యారిస్లో ఇక్కడ ఐడిఎఫ్ మొబిలిటీస్ అని ఒక యాప్ ఉంటుంది. మేబీ నేను స్క్రీన్ రికార్డింగ్ ఇక్కడ పక్కన పెడతాను. సో ఇలా యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ప్యారిస్లో ఇంటర్సిటీ ఎలా తిరగాలి, ఇక్కడ నుంచి డెస్టినేషన్కి ఏ టికెట్స్ తీసుకోవాలి, లేదా పాస్ తీసుకోవాలా, మెట్రో ట్రైన్ టికెట్స్ తీసుకోవాలా, బస్ పాస్ తీసుకోవాలా, ఆర్ బస్ టికెట్స్ తీసుకోవాలా, ఏ టైప్ పాస్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి ఇందులో క్లియర్గా ఉంటుంది. ఆల్మోస్ట్ గూగుల్ మ్యాప్స్ లానే ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలి, ఏ టికెట్ తీసుకోవాలని. సో దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్. ఎవరైనా ప్యారిస్ వచ్చే వాళ్ళు ఉంటే ఈ యాప్ని పక్కా డౌన్లోడ్ చేసుకొని జస్ట్ యూజ్ దిస్. సో నిన్న అయితే మేము పాస్ తీసుకోలేదు, ఎందుకంటే మేము వచ్చేసరికి అరౌండ్ 8 అయింది. పర్ డే పాస్ 12 euros ఉంది. 12 euros పెట్టి మీరు 1 day పాస్ తీసుకుంటే యూ కెన్ రోమ్, మీకు ఎంత కావాలంటే అంత ప్యారిస్ ఎక్స్ప్లోర్ చేయాలి. 12 euros ఇస్ సంథింగ్ అరౌండ్ 1150 INR ఉంటుంది. 1150 euros పర్ డే మీరు పాస్ తీసుకుంటే ఎంతైనా తిరగచ్చు. నిన్న మేము ఎక్కువగా తిరగడానికి టైం దొరకలేదు కాబట్టి మేము జస్ట్ 2-3 euros పెట్టి ఒక టికెట్ తీసేసుకున్నాము ఎయిర్పోర్ట్ నుంచి, బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి రావడానికి. అండ్ డిన్నర్ కూడా లోకల్గానే చేసేసాము. అదంతా మీరు షార్ట్స్లో చూస్తారు. సో నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడను. సో యా, ఎవరైనా ప్యారిస్ వచ్చే వాళ్ళు ఉంటే కన్సిడర్ టేకింగ్ దిస్ పాస్ అండ్ ఐడిఎఫ్ మొబిలిటీస్ యాప్. ఈ స్క్రీన్ రికార్డింగ్ నేను ఇక్కడ పెడతాను, లేదా యాప్ నేను ఇక్కడ పెడతాను. సో ఇట్ వుడ్ బీ యూస్ఫుల్ ఫర్ యూ గైస్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ లేట్, లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ప్యారిస్. యే! అలా ఫైనల్గా బయటికైతే వచ్చేసాము. రాగానే ఫస్ట్ మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్లేస్ ఏం తెలుసా? మా హోటల్ ఉన్న స్ట్రీట్ అనమాట. మేము నైట్ వచ్చాం కాబట్టి మాకు అంతగా ఏం తెలియలేదు, బట్ మార్నింగ్ రెడీ అయ్యి బయటికి రాగానే మాకు అర్థమైన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనం ఉంటున్న ఏరియా ఫస్ట్ కవర్ చేసుకోవాలని చెప్పేసి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఎంత మంచి మంచి ఫుడ్స్ ఉన్నాయంటే, లుక్ అట్ దిస్. అప్పుడు ఈస్టర్ టైం కదా, సో ఇలా బేకరీస్లో అయితే సూపర్గా హెన్స్ అలా ఈస్టర్ డెకరేషన్స్తో కేక్స్ చేసేసారు. అండ్ ఈవెన్ వెజ్జీస్ షాప్స్ కూడా చాలా అంటే చాలా ఫ్రెష్ వెజిటేబుల్స్ స్టోర్స్ ఉన్నాయి మేము ఉండే ఏరియాలోనే. సో అక్కడి నుంచి మాకు జస్ట్ ఒక గల్లీ దూరం, హార్డ్లీ 2 minutes వాక్లో మా ట్రైన్ స్టేషన్ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళిపోయాము. మేము ఫస్ట్ లగ్జంబర్గ్ గార్డెన్స్కి వెళ్ళిపోయాము. సో ఈ సెయింట్ లజారే అనే స్టేషన్ని గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేసాం, బట్ అక్కడికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ మాకు తప్పలేదు. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ బూల్బులయ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు కదా. లిటరలీ ఆ స్టేషన్లో మేము బస్ ఆర్ ట్రైన్ తీసుకునే దానికంటే ఎక్కువ ఆ స్టేషన్స్ని వెతకడానికి, అక్కడి నుంచి మేము డీకోడ్ చేయడానికి మాకు 15 minutes పడుతుంది. లిటరలీ బోర్డు మీద ఒకటి ఉంటుంది, అక్కడ స్టాప్ ఉండదు. అలా చాలా కన్ఫ్యూజ్ అయిన స్టేషన్ అది. బట్ యా, ఎంత ఇగ్నోర్ చేద్దాం అనుకున్నా తిప్పి మా మ్యాప్ మాకు అక్కడికే పాయింట్ చేస్తుంది. అండ్ గైస్, ప్యారిస్లో అస్సలు మర్చిపోకండి, దొంగలు చాలా ఎక్కువ. పిక్ పాకెటర్స్ అయితే ఇలా మీరు కళ్ళు మూసి తెచ్చేలోపు సామాన్లు తీసేసుకుంటారు. మేమున్న ట్రైన్లోనే ఆల్మోస్ట్ 2-3 times మాకు అనౌన్స్మెంట్ వచ్చింది పిక్ పాకెటింగ్ అయిందని. అందుకే ఇందాక చూసారు కదా, మా హస్బెండ్ బ్యాగ్ని అలా ముందు పెట్టుకొని గట్టిగా పట్టుకొని నించున్నారు ఎవరు తీసుకోవద్దని. సో ప్యారిస్కి వెళ్ళే వాళ్ళైతే టేక్ కేర్, అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ ఫొటోస్ దిగడానికి ఫోన్ మాత్రం ఎవరికి ఇవ్వకండి. చాలా విన్నాను ఫోన్స్ అలా తీసుకొని వెళ్ళిపోతారని. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మనం ఫస్ట్ వచ్చిన ప్లేస్ వచ్చేసి లగ్జంబర్గ్ గార్డెన్స్. ఇది ప్యారిస్లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ గార్డెన్స్.
చూసారు కదా, అలా పీస్ఫుల్గా ఒక ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ మిక్స్డ్ స్టైల్స్లో ఉంటుంది. అండ్ ఇది మీరు స్ప్రింగ్ సీజన్లో వెళ్ళాం కాబట్టి ఫ్లవర్ బర్డ్స్ అవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆ రోజు వెదర్ కూడా చాలా ప్లీజెంట్గా ఉండే. సో ఇట్ వాస్ వెరీ గ్రేట్, వర్త్ గోయింగ్ దేర్. చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకోవచ్చు. ఇలా పిల్లలకి మనం షిప్స్ ఉంటాయి కదా పేపర్తో చేసేవి, చిన్నప్పుడు మనం పడవల్లా చేసి వేసేవాళ్ళం, అలా అమ్ముతున్నారనమాట. దాని సెంటిమెంట్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ఏముందో నాకు తెలీదు, బట్ చూడడానికి ఫన్ అనిపించింది. పిల్లలందరూ అది తీసుకొని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి దాన్ని వాటర్తో తోస్తూ ఆడుకున్నారనమాట. సో అలా లగ్జంబర్గ్ గార్డెన్స్ చూసేసి మేము నెక్స్ట్ మా స్ట్రీట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోయాము, విచ్ ఇస్ పాంథియాన్, ది అనదర్ ఫేమస్ చర్చ్ ఇన్ ప్యారిస్ అనమాట. సో నెక్స్ట్ క్లిప్పింగ్లో మీకు ఆ పాంథియాన్ కనిపిస్తుంది. ఇక్కడ స్ట్రీట్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయని అలా క్యాప్చర్ చేశాను. సో దిస్ ఇస్ పాంథియాన్, ది ఫేమస్ వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటెడ్ చర్చ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉంది టికెట్స్ తీసుకొని వెళ్ళడానికి. బట్ ఆన్లైన్లో టికెట్స్ పర్చేస్ చేసి వెళ్తే మాత్రము మీరు సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రష్ వస్తున్నారు కదా, వాళ్ళందరూ టికెట్స్ పర్చేస్ చేయడానికి నించున్నారు. జస్ట్ ఇన్ కేస్ మీకు మ్యూజియం అండ్ చర్చెస్ పాస్ కానీ లేదా మీరు ఆన్లైన్లో సపరేట్గా టికెట్స్ పర్చేస్ చేస్తుంటే మీరు డైరెక్ట్ వాకింగ్ చేయొచ్చు. బట్ మేము అవన్నీ తీసుకోలేదు బికాజ్ వీఆర్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్. సో అందుకని చెప్పేసి ఆర్కిటెక్చర్ని అర్థం చేసుకోవాలంటే డబ్బులు కట్టే వెళ్ళాలని లేదు కదా. సో పక్కనే ఈ ఫ్రీ ఎంట్రీ చర్చ్ ఒకటి ఉంది. దిస్ ఇస్ చర్చ్ ఆఫ్ సెయింట్ ఇటైనీ డ్యూ మాంట్, ఇది దాని పేరు. సో ఈ చర్చ్కి వెళ్ళాము. మ్యాక్సిమం ఏ ఫ్లవర్ గార్డెన్స్ అయినా ఏ చర్చెస్ అయినా మనం ఆర్కిటెక్చర్ అండ్ వ్యూస్ కోసమే వెళ్తాం కదా. సో అన్ని చర్చెస్ అయితే మాకు కవర్ చేయలేము, అన్ని మ్యూజియంస్ మేము కవర్ చేయలేము. అండ్ ఐఎమ్ నాట్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మ్యూజియం. సో మేము మ్యాక్సిమం ఇలా ఫ్రీ ఎంట్రీ ఉన్న థింగ్స్ని కవర్ చేసేస్తాం, సో దట్ మాకు ఆర్కిటెక్చర్ చూసినట్టు అవుతుంది అండ్ ఎక్స్ప్లోర్ చేసినట్టు కూడా అవుతుంది అని. సో అలా ఈ చర్చ్ వెతుకున్నాము. దీని పక్కనే ఉన్నది వచ్చేసి పెయిడ్ వన్, నేను ఇందాక చూపించాను కదా. సో దిస్ ఈస్ అ ఫ్రీ ఎంట్రీ చర్చ్. బట్ గైస్ బిలీవ్ మీ, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఎలా కడతారో ఏంటో గాడ్ నోస్. అసలు ప్రతి ఒక్కటి చిన్న డీటెయిలింగ్తో సహా మనకి కనిపిస్తుంది అక్కడ. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నాకు దీని హిస్టరీ అంతగా తెలీదు, సో నేను ఎక్కువగా ఏం హిస్టరీ గురించి మాట్లాడట్లేదు. బట్ ఐఎమ్ జస్ట్ ఎంబ్రేజింగ్ దేర్ ఆర్కిటెక్చర్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మన సైడ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ సైడ్ అయితే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ తెలిసిందే కదా, యూరప్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ దేర్ ఆర్కిటెక్చర్స్ అండ్ స్ట్రీట్స్. సో ఇక్కడ ఆ రోజు ఈస్టర్ టైం కాబట్టి ఈస్టర్ డెకరేషన్స్ కూడా జరుగుతున్నాయి, చాలా కలర్ఫుల్గా ఉండే. ఇంకోటి నాకు నచ్చింది ఏంటి అంటే, ఆ పెద్ద చర్చెస్ ఏవైతే ఉంటాయో ఆ రష్లో వెళ్ళి విజిట్ చేయడం కంటే కూడా ఇలా ఫ్రీ చర్చెస్లో ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయగలము అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఒక చర్చ్ కవర్ చేసాం కదా, సో నెక్స్ట్ ఒక క్యాథడ్రల్కి వెళ్ళబోతున్నాము. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫేమస్ క్యాథడ్రల్ ఇన్ ప్యారిస్, విచ్ ఈజ్ నాట్రే డామ్. ఐ హోప్ నేను కరెక్ట్గానే ప్రొనౌన్స్ చేస్తున్నానని. ఇది ఆల్మోస్ట్ 1163 ఇయర్లో స్టార్ట్ చేస్తే 1345లో అయిపోయిందంట. అంటే సమ్వేర్ అరౌండ్ 150+ ఇయర్స్ దీనికి కన్స్ట్రక్షన్కి పట్టింది. సో ఇది రీసెంట్గా కొంచెం నాకు తెలిసింది ఏంటి అంటే, ఇది 2019లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిందంట. అయ్యి అప్పుడు క్లోజ్ అయితే మేము వెళ్ళే ముందు అంటే సమ్వేర్ ఇన్ ఈ ఏప్రిల్లోనే మేము వెళ్ళే 2-3 డేస్ ముందే ఫ్రంట్ సైడ్ నుంచి అలౌ చేస్తున్నారంట విజిటర్స్ని. సో ఐ థింక్ వీ వర్ క్వైట్ లక్కీ ఓవర్ దేర్. ఇది కూడా ఫ్రీ ఎంట్రీ, అందుకని చెప్పేసి మేము వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. ఒక క్యాథడ్రల్ అండ్ ఒక చర్చ్ కవర్ చేస్తే 2 అయిపోతాయి అన్నట్టు. బట్ వెళ్ళగానే ఆ రష్, ఆ లైన్ చూసి నేను భయపడిపోయాను. ఇక అప్పటికే ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. సో వీఆర్ వెరీ హంగ్రీ. సో మనం ఉన్న ప్లేస్లో ఉండం కదా, గూగుల్లో మంచి రివ్యూస్ చూసి ఒక వియత్నమీస్ రెస్టారెంట్కి వెళ్ళాను. మీకేమనిపిస్తుంది ఆ ఫుడ్ చూస్తే? లిటరలీ ఈ సూప్ అండ్ స్టార్టర్ ఏదైతే ఉందో స్టిల్ ఐ వుడ్ సే అట్లీస్ట్ తినొచ్చు. లైక్ కొంచెం స్వీట్ కార్న్ సూప్ ఉంటుంది కదా, అలా స్వీట్ కార్న్ సూప్లో రైస్ నూడిల్స్లా ఉన్నాయి, పర్లేదు. బట్ మెయిన్ కోర్స్ మాత్రం వరస్ట్ ఉండే. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఒక రెడ్ చట్నీ కనిపిస్తుందా, అది ఆల్మోస్ట్ పండు మిర్చి కారంలా ఉండే. సో ఆ ఫ్రైడ్ రైస్లో కలిపేసుకొని తినేసాను, అది ఒక్కటే బాగుంది అక్కడ. అండ్ డెజర్ట్ కూడా యావరేజ్ ఉంది. మా హస్బెండ్ డెజర్ట్ అయితే ఇంకా వరస్ట్ ఉండే. అలా డిజాస్టర్ కంప్లీట్ చేసేసుకొని ఇక లైన్లో నించున్నాము. ఎందుకో లైన్ ఫాస్ట్ మూవింగ్ అనిపించింది. సో వీ కేమ్ హియర్. నేను వీడియో తీస్తూ అక్కడక్కడ లైన్లో తప్పిపోతున్నాను, అందుకే నన్ను అలా గట్టిగా పట్టుకొని గైడ్ చేస్తున్నారు మార్గదర్శి మా హస్బెండ్. సో అలా ఈ ఫేమస్ క్యాథడ్రల్లోకి వచ్చేసాము. నేను ఇక్కడ ఎక్కువగా షూట్ చేయలేదు, ఎందుకంటే
నా బెస్ట్ ఫ్రెండ్కి నేను వీడియో కాల్లో ఈ క్యాథడ్రల్ చర్చెస్ అని చూపిస్తున్నాను. షీ ఈస్ వెరీ ఫౌండ్ ఆఫ్ చర్చెస్ అండ్ క్యాథడ్రల్. సో తనకి చూపిస్తూ నేను మ్యాక్సిమం రికార్డ్ చేయలేదు. సో ఈ చర్చ్లో వన్ ఆఫ్ ది ఫేమస్ స్పాట్ వచ్చేసి ఈ ఆర్ట్ ఏదైతే మీరు గ్లాస్ మీద చూస్తున్నారు కదా, దానికి చాలా ఫేమస్ అనమాట. సో అలా ఆ చర్చ్ అండ్ క్యాథడ్రల్ రెండు కంప్లీట్ చేసేసుకొని ఇక మేము స్ట్రీట్ మీదకి వచ్చేసాము. సి ఎంత బ్యూటిఫుల్గా ఉందో స్ట్రీట్. ఆ వైబే వేరే ఉంటుంది యూరప్లో. అసలు చిల్గా అలా బ్రిడ్జెస్ కడుతూ దాని మీద మ్యూజిక్ వాయిస్తూ ఎవరి లోకంలో వాళ్ళు ఉంటూ వెదర్ బాగా ఉంటూ స్ప్రింగ్లో సమ్మర్లో ఆ వైబే వేరే ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ మోస్ట్ ఫేమస్ అండ్ ఫైనల్ డెస్టినేషన్ ఆ డేకి వచ్చేసి గ్యాలరీస్ లఫాయత్. ఇది మెయిన్ డెస్టినేషన్ ఈరోజు మేము స్పాట్ చేసుకుంది ఈవినింగ్ సన్సెట్ టైంలో. సో ఇందులో కూడా ఒక స్పెషాలిటీ ఉంది, అది నేను మీకు ఆ స్టోర్ని చూపిస్తూ మాట్లాడతాను. సో ఇక్కడ స్ట్రీట్స్ చెప్పాను కదా, ఫుల్ హ్యాపెనింగ్, ఫుల్ చిల్, ఫుల్ వైబ్తో ఉంటుంది. లైక్ లిటరలీ ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. అండ్ అదేంటో ఒక వైబ్ ఉంటుంది. అది మేబీ అక్కడ ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుందేమో. సో అలా వెళ్తూ ఉంటే ఇక్కడ ఈ తాత కనిపించాడు నాకు ఐస్ క్రీమ్ అమ్ముతూ. కొంచెం ఎందుకో రికార్డ్ చేయాలనిపించింది, అలా రికార్డ్ చేశాను. సో ఇలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది ఇక్కడ నిజంగా గైస్. అసలు ఐ డోంట్ నో కెమెరా ఎంత జస్టిస్ చేస్తుందో అని, బట్ యా అక్కడ ఉండి వాక్ చేస్తూ ఆ వెదర్లో ఆ ఎక్స్పీరియన్సే వేరు. అసలు యూరప్ ఇస్ యూరప్. ఫైనల్గా ఒక 1 hour ట్రావెల్ చేసి మేము ఈ గ్యాలరీస్ లఫాయత్ అనే స్టోర్కి స్టోర్ కాదు మేబీ మాల్ అని చెప్పచ్చు. సో దిస్ ఇస్ ద మెయిన్ అట్రాక్షన్ అని చెప్పాలి. అసలు ఆర్కిటెక్చర్ చూడండి మీద, ఇది నిజంగానే మాల్. దీంట్లో హై అండ్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి, అసలు మనం టచ్ చేయలేము, అంత కాస్ట్లీ ఉన్నాయి. బట్ యా మేము వచ్చింది ఎందుకు అని అనుకోవచ్చు కదా, షాపింగ్కి అయితే అస్సలు కాదు. ఫస్ట్ థింగ్ మీద నాకు ఆ ఆర్కిటెక్చర్ చాలా బాగా నచ్చింది. సో అది ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాను. అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్ ఇస్ వీళ్ళు ఆల్మోస్ట్ 70 square meters నుంచి స్టార్ట్ చేశారంట. ఇది హార్ట్ ఆఫ్ ప్యారిస్ సెంటర్లో ఉంటుంది. 70 square meters నుంచి వీళ్ళు ఇప్పుడు ఇంత పెద్దగా ఎక్స్పాండ్ చేశారు. సో చాలా పెద్ద షాపింగ్ స్టోర్ ఇది. సో వీళ్ళు నాకేమనిపించింది, ఇక్కడ వచ్చిన వాళ్ళు షాపింగ్ కంటే కూడా మాలాగే వీళ్ళ టెర్రస్ వ్యూ కోసం వచ్చుంటారు. లిటరలీ నాకు స్టోర్స్లో మనుషుల కంటే ఎక్కువ ఈ స్టేర్స్ మీదనే ఎక్కువ కనిపించారు. సో ఇంతకీ ఇంత దూరం వచ్చి ఈ స్టేర్స్ ఎందుకు ఎక్కుతున్నారన్న మీకు డౌట్ రావచ్చు కదా. సో హియర్ ఇస్ ది వన్. ఇక్కడ నుంచి మనకి ప్యారిస్ ఐఫిల్ టవర్ చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఆ వ్యూ కోసం వస్తారు. సో మేము వెళ్ళింది సన్సెట్ టైంకే, కానీ మేము వెళ్ళినప్పుడు సన్సెట్ అవ్వలేదు. బట్ యా కనిపించేసిందా ఐఫిల్ టవర్, జస్ట్ స్పాట్ ఇట్ ఆన్ మై స్క్రీన్. సో ఫైనల్లీ నేను ప్యారిస్ వచ్చాక ఫస్ట్ టైం అక్కడే ఐఫిల్ టవర్ చూశాను. అదేంటి ఐఫిల్ టవర్ ప్యారిస్కి వెళ్ళి ఫస్ట్ అదే కదా వెళ్ళాల్సింది అని. ఐ నో మీరు అందరూ అలానే అనుకుంటారని, దానికోసం మీరు నెక్స్ట్ బ్లాగ్ వరకు వెయిట్ చేయాలి. దట్ ఈస్ వెరీ స్పెషల్ టు మై హార్ట్. సో యా హియర్ ఇస్ మై హస్బెండ్ హైడింగ్ ఫ్రమ్ ది కెమెరా. ప్రతిసారి తప్పించుకుంటారు, ఈసారి అటు ఇటు జనాలు ఉండేసరికి తప్పించుకోలేక నా హెడ్ని వాడేసుకున్నారు. సో యా నెక్స్ట్ బ్లాగ్ కోసం పక్కా వెయిట్ చేయండి. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ బ్లాగ్ అని చెప్పాలి. సో నేను ఐఫిల్ టవర్ మీదికి కూడా వెళ్ళాను. సో యా మీరు అదంతా నా నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు, అందుకనే నేను ఈ బ్లాగ్లో అది ఇంక్లూడ్ చేయలేదు. అండ్ నేను ప్యారిస్ ఐఫిల్ టవర్ని కూడా లాస్ట్ డే ఆఫ్ మై ట్రిప్ పెట్టుకోవడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ అదే, బికాజ్ ఐ వాంట్ టు స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ ఓవర్ దేర్. అందుకనే ఏమేమి తిరగాలో అన్నీ తిరిగేసి లాస్ట్లో ప్రశాంతంగా ఐఫిల్ టవర్కి వెళ్ళాను. సో యా దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇదంతా కంప్లీట్ చేసుకొని మేము ఇక మా రూమ్కి వెళ్ళేసి ఫుల్గా పడుకున్నాము, అలసిపోయాం కూడా. అండ్ ప్యారిస్ నైట్లో స్ట్రీట్స్ అలా వాక్ చేస్తూ ఫుల్గా ఎంజాయ్ కూడా చేసాము. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఒకవేళ నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, లైక్ అండ్ షేర్. And yeah, stay kind and stay positive. Tata bye bye.